భారత్లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ ఆశించినంత వేగంగా ఎదగడం లేదు. ప్రారంభంలో కనిపించిన ఉత్సాహం ఇప్పుడు కొంత మందగించినట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. దేశంలో ఈవీల వినియోగం పెరగడానికి ప్రధాన అడ్డంకులు ధరలు, పాలసీ అనిశ్చితి మరియు సరైన మౌలిక వసతుల లోపం. సాధారణ వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల ధర ఇంకా ఎక్కువగానే ఉండడం వినియోగదారులను వెనక్కి తగ్గిస్తోంది. ఈ నేపథ్యంలో టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి ప్రధాన ఆటో కంపెనీలు కూడా కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఈవీలపై పెట్టుబడులు పెడుతున్నప్పటికీ మార్కెట్ వేగం తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. ఛార్జింగ్ స్టేషన్ల కొరత కూడా మరో కీలక సమస్యగా మారింది. దేశవ్యాప్తంగా సరైన ఛార్జింగ్ మౌలిక వసతులు లేకపోవడం వల్ల వినియోగదారులు ఈవీల వైపు వెళ్లడంలో సందేహిస్తున్నారు. ఇక ప్రభుత్వ ప్రోత్సాహకాలు, సబ్సిడీలు కూడా స్పష్టత లేకపోవడం వల్ల మార్కెట్ పై ప్రభావం పడుతుంది. పాలసీ మార్పులు తరచుగా రావడం కంపెనీలకు, వినియోగదారులకు గందరగోళాన్ని సృష్టిస్తోంది. మొత్తానికి భారత్లో ఎలక్ట్రిక్ వాహనాల భవిష్యత్తు ఇంకా అవకాశాలతో ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో పలు సవాళ్లు ముందున్నాయి. ఈ సమస్యలను ఎలా అధిగమిస్తారు అన్నదే ఈవీ మార్కెట్ భవిష్యత్తును నిర్ణయించనుంది.